హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ? సో నేను చాలా బాగున్నానండి. చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. మనము యాక్చువల్‌గా నేను వీడియోస్ పెట్టడం స్టాప్ చేసేసి. చాలామంది నాకు మెసేజ్ చేశారు యాక్చువల్‌గా అంటే అడిగారనమాట. ఈవెన్ ఇన్‌స్టాలో అడిగారు అండ్ యూట్యూబ్‌లో వీడియోస్ కింద కామెంట్ చేశారు. ఏంటక్క ఏంటి వీడియోస్ పెట్టలేదనేసి. అందరికీ థ్యాంక్స్ అండి నిజంగా. నేను యాక్చువల్‌గా వాళ్ళ కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. స్పెసిఫిక్ రీజన్ అంటే ఏంటి, బిగ్ రీజన్ అంటే ఏం లేదండి. నాకు అంటే నేను వీడియోస్ కొన్ని షూట్ చేశాను అప్పటికి. ఆ తర్వాత ఏంటంటే నేను కొంచెం బిజీ అయిపోయాను. నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండిపోయింది. దట్టు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! చిన్న బాబున్నాడు. 1 ఇయర్ ప్లస్ బాబున్నాడు కాబట్టి తనకి ఫుడ్ పెట్టడానికి అంటే ఈ టైమే కదా బాగా క్రూషియల్. అంటే వాళ్ళు ఫుడ్ తినక తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించింది. అది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లు అనిపించింది అనమాట. అంటే వర్క్ చేస్తూ వర్క్‌ని దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వీడియోస్ అంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు వీడియోస్ అయితే నేను షూట్ చేశాను. చాలా వరకు నేను యాక్చువల్‌గా నేను పెట్టిన లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాననమాట. అంటే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఎక్కడ స్టాప్ చేశానో దాని కంటిన్యూషన్ వస్తదని నాకు తెలీదు. నేను యాక్చువల్‌గా అక్కడితో స్టాప్ చేస్తాను. అంటే ఆ తర్వాత వీడియోస్ పెట్టలేకపోతానని నాకు తెలీదు. సడన్‌గా చెప్పాను కదా! వర్క్ ప్రెషర్ అండ్ దెన్ అంటే పిల్లలతోటే బాబుతోటి చాలా కష్టంగా అనిపించేసింది. తర్వాత అసలు నాకు కుదరలేదు. వీడియోస్ కొన్ని షూట్ చేశాను. షూట్ చేసి ఎడిట్ చేయడానికి కుదరలేదు. ఫైనల్‌గా నేను అసలు అంటే ఒక 1 వీక్ నుంచి నాకు నేనే రియలైజ్ అయ్యానన్నమాట. ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అంటే యాక్చువల్‌గా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు. అంటే వాళ్ళు నా మీద అంత కన్సర్న్ చూపించి అంత ప్రేమగా అడుగుతున్నారు. నేను పెట్టాలి కదా అనేసి నాకు నేనే రిలీజ్ అయ్యాను. పెట్టలేనా, ఎందుకు పెట్టలేను, పెట్టచ్చు, ఓకే మనం టైం సెట్ చేసుకుంటే టైం సెట్ అవుతుంది అన్నతో 1 వీక్ నుంచి నేను ట్రై చేసి ఈరోజు వీడియో తీస్తున్నాను. సో ఇక మీద నుంచి మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. యాక్చువల్‌గా నా డెడికేషన్ మీద నాకే డౌట్ వచ్చింది. ఓకే నేను ఇంత అంటే ఈ కొంచెం టైం కూడా అంటే కొంచెం టైం ఏం కాదు. యూట్యూబ్ ఏం చిన్నది అంటే వీడియోస్ ఎడిట్ చేయడం ఏం అంత ఈజీ కాదు. కాకపోతే టైం స్పెండ్ చేయలేనప్పుడు ఎందుకు అసలు ఛానల్ స్టార్ట్ చేశానంటే కంటిన్యూగా దాన్ని చేయాలి. ఓకే ఏదైనా పని స్టార్ట్ చేస్తే దాన్ని డెడికేటెడ్గా చేయాలి, లేకపోతే స్టాప్ చేయాలి అంతే కదా, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అన్న థాట్స్ నాకు బాగా వచ్చేసాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఏమైనా అవ్వనివ్వండి, ఓకే నేనైతే వీడియోస్ కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వీడియో తీస్తున్నానండి. రియల్లీ ఐఎమ్ సారీ ఫర్ దట్. యాక్చువల్గా నాకు చాలామంది అంటే మెసేజ్ చేశారు. నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. అంటే వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే మన మీద అంత అంటే మన మీద అంత ఇష్టం ఉండబట్టే వాళ్ళు అడుగుతున్నారు కదా. సో దాన్ని నేనైతే కంటిన్యూ చేయాలి కదా, కానీ స్టాప్ చేశాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయిందండి. 2 మంత్స్ అయింది పెట్టక. కాకపోతే ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను. ఇంకా దియాంష్ బాబుకి కూడా క్యూట్గా మాటలు వస్తూ ఉన్నాయి. మాటలు చాలా బాగా చెప్తున్నాడు తను. దియాంష్ని కూడా అడిగారు. సో చాలా బాగున్నారండి. దియాంష్ కూడా చాలా బాగున్నాడు. సో తన్ని కూడా చూపిస్తాను. ఇంకా నేను అప్కమింగ్ ఎక్కడైతే వీడియోస్ స్టాప్ చేస్తున్నానో అక్కడి నుంచి కంటిన్యూషన్ పెడతానండి. ఎందుకంటే నేను చాలా తీసాను, అంతకుముందు కూడా చాలా తీసాను, దాని కంటిన్యూషన్ తీసాను. సో ఆ కంటిన్యూషన్తోనే స్టార్ట్ చేస్తాను. నేను మిడిల్లో కూడా నేను యాక్చువల్గా స్టాప్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కాకపోతే నాకు టైం దొరకలేదు అనమాట. టైం సెట్ చేసుకోలేదు అనుకుంటున్నాను నేను. యాక్చువల్ టైం దొరకలేదు, ఎవరికైనా దొరుకుతుంది. సో నాకు దియాంష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ టైంలో. ఓకే వాడు ఫుడ్ సరిగ్గా తినట్లేదు, నేను దీని మీద ఉంటే ఫుడ్ సరిగ్గా ఫీడ్ చేయలేకపోతున్నాను అట్లా అనిపించేసింది. కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనేది కూడా మీకు ఫర్దర్ చూపిస్తానండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉండొచ్చు కదా. నాకు ఆ టైంలో అలా అనిపించేసింది. సో తీసిన ఎడిట్ చేయలేక పెట్టలేకపోయాను అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, నేనైతే కంటిన్యూగా పెడదాం అనేసి డిసైడ్ అయిపోయాను. ఖచ్చితంగా పెడతాను ఇంకా. సో యాక్చువల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ముందుగా. నాకు అంటే నా గురించి అంటే సపోర్ట్ చేశారు అందరూ.
ఓకే. ఇంకేంటంటే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి. ముందు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా! సో, ఎక్స్‌క్యూజ్ చేయండి దాన్ని. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మనం ఇప్పుడు కంటిన్యూషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడి వరకు స్టాప్ చేస్తున్నానో ఆ వీడియో నుంచి కంటిన్యూ చేస్తాననమాట. సో, అది ఎవరికైనా గుర్తు లేకపోతే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను. యాక్చువల్‌గా నేను స్టాప్ చేసిన వీడియో మేము ఔటింగ్‌కి వెళ్ళాం, బయటికి వెళ్ళాం మా ఫ్యామిలీ మొత్తం. సో, ఆ వీడియో వ్లాగ్ ఒకటి చేశాను. ఆ తర్వాత స్టాప్ చేశాను. అంటే ఆ తర్వాత ఎడిట్ చేశాను. ఎడిట్ చేసింది పోస్ట్ చేయడానికి, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడానికి కూడా నాకు టైం దొరకలేదు ఆ టైంలో. వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండేదని చెప్పొచ్చు. ఆ వర్క్ ప్రెజర్‌కి బేబీని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా! సో, దానికోసం అనేసి స్టాప్ చేశాను. కాకపోతే దాంట్లోనే కంటిన్యూ చేస్తాను. తర్వాత చాలా చాలా జరిగాయి. సో, మా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవన్నీ జరిగాయన్నమాట. అవన్నీ కూడా నేను మీకు కొంచెం క్లిప్స్ అయితే తీసాను. అవన్నీ షేర్ చేస్తాను కూడా తర్వాత. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఫస్ట్ ఈ కంటిన్యూషన్ వీడియో చూసేద్దాము, వ్లాగ్ చూసేద్దాము. తర్వాత అంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కంటిన్యూ మాట్లాడుకుందాము. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో చూసేయండి. హలో, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మేము వెళ్తూ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇది చూసి ఇది ఆగాము. ఇది ఎలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇదేంటో చూడండి ఒకసారి. చూసారు కదా, యాక్చువల్గా ఇదేంటంటే రామదూత ఆశ్రమం అంటండి. ఎక్కువ మంది అంటే యాక్చువల్గా పొలిటీషియన్స్ వీళ్ళందరూ వాళ్ళు ఆ పొజిషన్ అంటే పదవుల్లోకి వచ్చాక ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఎక్కువ సందర్శిస్తారంట. ఈవెన్ వెంకయ్య నాయుడు కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కానీ, అలా చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది మినిస్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు ఈ ఆశ్రమానికి. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ లాక్ వేసి ఉందండి. మేము దీంట్లోకి వెళ్ళడానికి ట్రై చేసాము. సో, లాక్ వేసి ఉంది. సో, నేనేంటంటే గేట్ లోపల నుంచి ఊరికలా వీడియో తీశాను. తర్వాత వేరే అక్కడ ఉండే ఒక వర్కర్ వచ్చేసి ఆ లాక్ తీసేశారు. మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఇదంతా వీడియో తీస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉంది ఆశ్రమం. అంటే ఎలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఆశ్రమం అంతా. లోపలికి వెళ్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మేము ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నిటినీ వీడియో తీస్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ అమ్మవారి విగ్రహము, తర్వాత చాలా అంటే చాలా పెద్ద స్పేస్. అసలు వెనకాల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే స్వామీజీ మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ లేరంటండి. అంటే వేరే ప్లేస్కి వెళ్ళున్నారు. తన ఆశ్రమం ఇది. సో, కాకపోతే అంత ప్లెజెంట్గా ఉంది. ఎవరన్నా అంటే అక్కడ ఆ స్వామిని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఎవరన్నా పొలిటీషియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అంటే చాలా బాగా చేస్తారంట. ఇక్కడ అన్ని ప్లాంట్స్ కూడా పెంచేసి ఉన్నారు. ఎంత పెద్ద స్పేస్ అంటే అంత పెద్ద స్పేస్ అండి. అసలు చాలా పెద్ద స్థలం. మంచిగా ప్లాంట్స్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ విగ్రహాలన్నీ కూడా. అమ్మవారివి, వినాయకుడివి, అందరివి. ఇది హైవే మీదే ఉంటుందండి. మేము వెళ్తూ ఇక్కడ ఇది కనిపించగానే ఇది చూడాలని ఆగాము. చూడండి, బిల్డింగ్స్ వెనకాల సైడ్ ఇంకా ఎంత దూరం ఉంటే అంత పెద్ద, అంటే ఎంత దూరం చూస్తే అన్ని దూరం బిల్డింగ్స్ ఉన్నాయండి. చాలా పెద్ద స్థలం ఇది. నాకైతే ఇక్కడ ఉండే విగ్రహాలు ఏంటనేది కరెక్ట్గా ఐడియా లేదు. సో, మేము ఇక్కడ వీడియో తీసేసుకొని బయటకు వచ్చాము. మేము ఇక్కడ అంటే ఏంటిది అని తెలియాలి కదా అనేసి మేము అక్కడున్న ఆ బోర్డును కూడా వీడియో తీస్తున్నాము. ఇది రామదూత స్వామి ఆశ్రమం. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మేము ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామని మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. నేను అంతకుముందు వీడియోలో కూడా అడిగాను. మేము బీచ్కి వెళ్తున్నామండి. మా కావలికి చాలా దగ్గరలో ఉండే బీచ్ తుమ్మలపేంట ఒకటి ఉంది, రామాయపట్నం అండి. రామాయపట్నంకి వెళ్తా ఉన్నాము. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాం రామాయపట్నం. ఆ రోజు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నింది. చూడండి, ఇది మా ఉలవపళ్ళ మామిడి చెట్లు చాలా ఫేమస్ కదా. చాలామంది అంటే అడుగుతుంటారు, కావలి దగ్గరలో ఉంటే ఉలవపళ్ళ మామిడికాయలు ఫేమస్ కదా అనేసి. సో, అవి కూడా ఒకసారి చూపించాను, మీరు చూస్తారనేసి. నెక్స్ట్ ఇది రామాయపట్నం వెళ్ళే రూట్ అనమాట. హైవే నుంచి లోపలికి వెళ్ళాక ఇది సింగిల్ రోడ్ ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉన్నిందండి వెదరు. ఈ స్టాచ్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంటే యాక్చువల్గా పోర్ట్ శాంక్షన్ అయిన తర్వాత ఇదొకటి అది వేయించారంట. అక్కడ కనిపించేది మీకు లైట్ హౌస్ అండి. ఇది రామాయపట్నం లైట్ హౌస్. ఇక్కడ స్టాప్ చేసింది కదా, ఇది బంకింగ్ హమ్స్ కెనాల్ అండి. చాలా అంటే చాలా ఫేమస్ కెనాల్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించారు. దీని ప్రాముఖ్యత ఏంటనేది నేను యాక్చువల్లీ ఈ వీడియో చాలా లెంత్ అయిద్దని చెప్పట్లేదు. చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది దీనికంటే, ఈ కెనాల్కి ఇది ఎందుకు కట్టించారు అనేది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది చాలా 100 ఏళ్ల క్రితం కెనాల్ ఇది.
సో మేము ఇక్కడ ఇంకా బీచ్కి రీచ్ అయ్యాము. ఒక ప్లేస్లో వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే అక్కడ ఫిష్ అంటే చేపలన్నీ పడుతూ ఉన్నారు. సో మాకు కొంచెం ప్రైవసీగా ఉండదు, అందరూ అంటే మేము పిల్లలతో ఉన్నాం కదా అనేసి, దట్టు కోవిడ్ టైంలో అనేసి మేము ఇంకా ఈ వేలో వెళ్ళొచ్చాం. అంటే అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు వేరే వేలో వెళ్ళమన్నారు. ఆ బీచ్ దగ్గర ఈ జీసస్ కూడా ఉంది, ఒక చర్చ్ మాదిరి. ఇది కూడా చాలా బాగా అనిపించింది, అందుకే తీశాను. నెక్స్ట్ టైం మేము ఇంకొక వేలో వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రిసార్ట్ అనమాట. ఇది యాక్చువల్గా నైట్ స్టే చేసే వాళ్ళకి రిసార్ట్స్. ఇంకా ఇక్కడ చాలా ఇలాంటి చిన్న చిన్న చెట్లు చాలా ఉన్నాయి. నాకు అసలు అవి ఏంటో తెలియదు, కానీ ఈ చెట్లన్నీ అంతా ఈ ప్లేస్ అంతా ఈ చెట్లు ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అసలు ఈ చెట్లు ఏంటి అనేది. చాలా బాగున్నాయి కదా చూడడానికి. మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి అక్కడ. నెక్స్ట్ మేము ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. తీస్తున్నాడు రెడీగా ఉండాలా మొత్తం. ఎవరేం చేస్తున్నా కానీ వాళ్ళకి మాత్రం అదే అన్నమాట, అదే ఉండాలన్నమాట. అలవాటు అయిపోవాలి. హ్యాంగ్ అయిపోతుంది. సమకలంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, మొద్దులు అయిపోయి ఉన్నాయి. మళ్ళీ అయిపోయిందా? అబ్బా కొడతావు రా నాయన, ఒక దగ్గర పుదుగానే బాగుందిరా. ఏడకొచ్చారు ఈ రోజు బీచ్ చూస్తున్నారు కదా, సంవత్సరానికి బీచ్ చూసారు. మేము 20 ఏళ్ళకి కూడా చూసాం. నేనైతే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం. నువ్వు వీడియో సరిగా రాలేదంటే జగన్ దే బాధ్యత. ఇవన్నీ బాగానే వస్తుంది, దీంతో బాగా వస్తుంది. మనం వస్తుంది, మనం చూసేది కూడా ఉంటుంది. మనం తీసేది మనకు కనిపిస్తుందా మొత్తం? అది ఆపేసి మళ్ళీ ఏదన్నా ఇంకో క్యాప్చర్ చేయాలి. అదే అంతా ఇదే. మేము ఇక్కడ అంటే మార్నింగ్ టైం స్టార్ట్ అయిపోయాం అనమాట. అందుకని పిల్లలకి ఫుడ్ పెట్టడానికి అనేసి ఆగాము. మేము టిఫిన్ చేయడానికి ఆగాము. మేము టిఫిన్ తెచ్చుకున్నాం అనేది కూడా నేను మీకు చూపిస్తాను, యాక్చువల్గా ఎలా తిన్నాం అనేది. సో ఈ ప్లేస్ బాగుంది కదా. నువ్వు ఆఫ్ చేస్తావేంది? బాగా తీస్తున్నావా లేదా? జగన్ తీసాలని పెడతా, లేకపోతే క్యాప్షన్ ఇష్టం. ఫోటోలు జగన్ తీస్తే ఇలానే జగన్ అంటే వైఎస్ జగన్ అనుకుంటాను. జగన్ తీసిన ఫోటోలు ఇవే, రీసెంట్ గా జగన్ తీసిన ఫోటోలు ఇవే అని పెట్టాలి. ఏమో నేను కింటి కాని చేస్తాను. ఏంటంటే మీరు పెద్ద ఫ్లైట్లు ఉన్నాయి కదా అయ్యన్నా తీసేస్తారు. ఎక్కడికి వచ్చావు నాన్న? రామాయపట్నం. రామాయపట్నం ఎక్కడికి చెప్పు? రామాయపట్నం. అత్త ఏం చెప్పింది తెలుసా? తాత దియాన్షి ఎక్కడికి వచ్చామంటే రామ్ అంటున్నాడు. రామాయపట్నం అనేది రాక చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా వీడియో స్టాప్ చేస్తున్నాను. పిల్లలు ఫస్ట్ టైం బీచ్ని ఎలా ఎంజాయ్ చేశారు, చూసి ఏం రియాక్ట్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.